బ్రేకింగ్ న్యూస్. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. కేటీఆర్ చాలా హీనంగా మాట్లాడుతున్నారని, తండ్రి సంపాదించిన డబ్బుతో అహంకారం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ను వెనక్కి లాగింది కేటీఆర్ఏనని విమర్శించారు. కేటీఆర్ తీరు వల్లే కేసీఆర్ నష్టపోయారన్నారు. ఫోన్ ట్యాపింగ్లు, దొంగ పనులకు పాల్పడుతూ తెలంగాణకు శనిలా తయారయ్యారని విమర్శించారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలు బుద్ధి చెబుతారని, రంగులు మార్చే రాజకీయాలు సాగవని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోకపోవడం వల్లే కేటీఆర్, కేసీఆర్ ఆటలు సాగుతున్నాయన్నారు. కేసీఆర్ ఇట్లాంటివన్నీ కానీ తెలంగాణ మీదకి వదిలేస్తుంది దరిద్రుని. ఇట్లాంటి పనికిరాని సన్నాసిగాన్ని కానీ నువ్వు నష్టపోతివి, తెలంగాణను దోచుకుంటట్టు చేస్తే మళ్ళా ఏమిటికని వదులుతున్నావు వీడిని తెలంగాణ ప్రజల మీదకి. వీడు ఏది రోకుసోకుండాడు, వీడు మాట్లాడితే వీడు పెద్ద ఏదో పొడింగిలాగా మాట్లాడతాడు కేటీఆర్ గారు. అసలు ఎవడరా నువ్వు తెలంగాణకు? తెలంగాణ ఉద్యమం మొదలైన రోజు ఏడున్నావు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ని వెనక గుంజాలని లాగిన దరిద్రుడు నువ్వు. మళ్ళీ ఏదో మొదలుకొస్తుందని చెప్పి అయ్యతోనొచ్చి ఈడ కూరి ఇలా 17 సంవత్సరాల నుంచి తెలంగాణలో ఎమ్మెల్యేగా, మంత్రిగా తూగి మొత్తం తెలంగాణను దోచుకొని ఎవరితో కలిసి ఉన్నావు నువ్వు? నీ బతికేంటిది? మొత్తం లంగ పనులు చేసుకుంటా, దొంగ పనులు చేసుకుంటా, ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటా. అసలు కనీసం తెలంగాణ గడ్డ మీద కాదు, ఈ భూమి మీద కూడా ఉండే పరిస్థితి లేదు నీకు. అసలు ఇట్లాంటి ఫాల్తుగాడి అలా తెలంగాణకు ప్రతిపక్ష నాయకుని కొడుకైంది. ఆ ప్రతిపక్ష నాయకుడు అంటే వానికి నోరు ఉండదు. అప్పుడేమో తెగ్గ పొడింగి మాటలు మాట్లాడతాడు. అధికారం పోగానే జూట్ మళ్ళీ చిల్లరగాలను బయటికి వెళ్ళగలుగుతాడు.